డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన సింగరేణి ఉద్యోగ మేళాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. యుద్ధ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నామని రేవంత్ అన్నారు. అభ్యర్థులు పరీక్షల తేదీల గురించి ఆలోచించకుండా సన్నద్ధం కావాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తోందన్నారు. ఈ ప్రక్రియ ఎక్కడితో ఆగదని 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి, సింగరేణి సీఎండి తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వినోద్ గారు, శాసనసభ్యులు మిత్రులు వివేక్ గారు, శాసనసభ్యులు మిత్రులు ఠాకూర్ గారు, శాసనసభ్యురాలు శ్రీమతి కోవా లక్ష్మి గారు, మిత్రుడు శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా సీతారాములు గారు, జనక్ ప్రసాద్ గారు, రాగమయ్య శాసనసభ్యురాలు సోదరిమణి, అదేవిధంగా మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, సింగరేణి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రభుత్వం సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు, ఖాళీలను భర్తీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మనం జరుపుకోవడం జరుగుతుంది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల యొక్క పాత్రను ఎవరు తగ్గించాలన్న ప్రయత్నం చేసినా, కనిపించకుండా వినిపించకుండా కప్పిపుచ్చాలన్న ఆలోచన చేసినా అది జరగదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు పార్టీలు తెలంగాణ సాధనలో వైఫల్యం చెందినప్పుడు రాజకీయ పార్టీలు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లలేక అచేతనంగా నిలబడ్డప్పుడు సింగరేణి కార్మికులు ప్రధానంగా ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ముందు బాగాన నిలబడి ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులతో కలిసి సకల జనుల సమ్మెకు సైరన్ ఊది తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు బాగాన నిలబడి ఈ రాష్ట్రాన్ని మీరే సాధించారు. మీరందరూ కలిసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థ అక్కడి కార్మికుల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తుంది. పాలకులు తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరిస్తారని మీతో పాటు మేమందరం కూడా భావించినాం. వివిధ సందర్భాలలో శాసనసభలో, శాసన మండలిలో పెద్దలు జీవన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మేమందరం సంస్థ యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. కానీ సింగరేణి సంస్థను, మీ లాభాలను ప్రభుత్వం తీసుకోవాలని మీ దగ్గర కొనుగోలు చేసిన బొగ్గుకు బకాయిలు చెల్లించకుండా సంస్థ కాయిలా పడే పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కల్పించింది. ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం గనులను ప్రైవేటీకరణ చేసి సంస్థలో ఉద్యోగులను పెంచుకోవడానికి అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసినప్పుడు ఆనాటి పాలకులు అది ప్రశ్నించి నిలువరించే ప్రయత్నం జరగలేదు. ఏది ఏమైనా మీరందరూ కలిసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో సింగరేణి ప్రాంతం మొత్తం కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టు పార్టీలకు అండగా నిలబడి ఈనాడు ఇందిరమ్మ రాజ్యము, పేద ప్రజల ప్రభుత్వము ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా మీరు అందరు సహకరించారు. ఇప్పుడే వేదిక మీదకి వచ్చిన ప్రేమ్ సాగర్ రావు గారు అత్యధిక మెజార్టీతో, నాకు తెలిసి 70,000 మెజార్టీతో వారు గెలిచినట్టున్నారు. ఏ శాసనసభ్యుడు కూడా 40,000, 50,000, 60,000, 70,000 మెజార్టీతో గెలిచిండ్రు అంటే
మీ అందరి శ్రమ, మీ కృషి, మీ కుటుంబాలు ఆదరించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం వల్లనే మా మిత్రులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. మిత్రుడు వివేక్ గారు స్థానికులకు ఉద్యోగాలు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు, జీవో మార్చాలి అని వారు వచ్చి అడిగి 75% స్థానికులకు ఇవ్వాలి, అంతేనా? 80% సింగరేణిలో స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని వారు వచ్చి నన్ను అడిగితే ఎంబడే సంస్థకు ఆదేశాలు ఇచ్చి సింగరేణిలో ఏర్పడే ఖాళీలను 80% మీకే ఇవ్వాలి అని వారు నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకంటే 10 సంవత్సరాలలో మీ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం జరిగింది. మీ కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం అంతగా ఆనాడు ప్రయత్నం చేయలేదు. అందుకే ఈనాడు మా మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచనతో సింగరేణి సీఎండీ బలరాం నాయక్కు చెప్పి ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి అని చెప్పి వేగవంతం చేసి ఈరోజు 441 కారుణ్య నియామకాలను ఈరోజు ఇక్కడ మనము నియామక పత్రాలు తీసుకుంటున్నాము. అంటే మంత్రి గారు మొదటి ప్రాధాన్యతలో మీ ఉద్యోగ నియామకాల పట్ల వారు శ్రద్ధ వహించడం వల్లనే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలే కాదు, నిన్న జరిగిన సింగరేణి ఎన్నికలు కూడా మీరు ఎంత పట్టుదలతో ఉన్నారంటే మొన్న జరిగిన మీ ఎన్నికల్లో సింగరేణి బొగ్గు గని, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి 38,000 ఓట్లు పోలైతే అక్కడ వచ్చిన ఓట్లు 1298, అంటే 3% కూడా వచ్చినట్టు కాదు. మీరు అజిత్ పవార్ సారథ్యంలోని వర్గమే అసలైన ఎన్సీపీ అని, పార్టీ పేరు, ఎన్నికల గుర్తు, గడియారం ఆ వర్గానికే చెందుతాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పిన మరుసటి రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ దిగ్గజం శరద్ పవార్ సారథ్యంలోని వర్గం పార్టీకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ పేరుని కేటాయించింది. త్వరలోనే మహారాష్ట్రలోని 6 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా వన్ టైం ఆప్షన్గా ఈ పేరుని అంగీకరించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ పార్టీకి ఇంకా పార్టీ గుర్తును కేటాయించలేదు. ఉదయించే సూర్యుడు, కళ్లజోడు, మర్రి చెట్టు ఈ మూడింట్లో ఏదో ఒక గుర్తును కేటాయించే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా శరద్ పవార్ కు ప్రత్యామ్నాయ పేరు సూచించేందుకు బుధవారం సాయంత్రం 4 గంటల వరకు సమయం ఇచ్చింది. ఎలాంటి సూచన చేయకపోవడంతో ఈ పేరుని కేటాయించింది. పార్టీ పేరుపై న్యాయవాదులు, పార్టీ నాయకులతో శరద్ పవార్ పలు సమావేశాలు నిర్వహించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు అయోమయానికి గురి కాకుండా ప్రత్యామ్నాయ పేర్లపై చర్చించారు. పేరు మధ్యలో లేదా ముందు నేషనలిస్ట్ పదాన్ని ఉంచాలని అభిప్రాయానికి వచ్చినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు పార్టీని గడియారం సింబల్తో గుర్తిస్తారు కాబట్టి పార్టీ పేరు, సింబల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గమే అసలైన ఎన్సీపీ అని తేల్చి చెప్పింది. రాష్ట్ర అసెంబ్లీలో అజిత్ పవార్ వర్గం వైపే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా గతేడాది జూలైలో బీజేపీతో పొత్తు కోసం ఎన్సీపీ పార్టీని అజిత్ పవార్ చీల్చారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో భాగమయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా కేవలం 12 మంది శరద్ పవార్ వైపు ఉన్నారు. మిగతా వారంతా అజిత్ పవార్ వైపే ఉన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు పంపింది. ఈ నెల 17న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. విచారణకు రావాలని 5 సార్లు నోటీసులు పంపినా హాజరు కాలేదని కోర్టుకు ఈడీ ఫిర్యాదు చేసింది. దీంతో కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది కోర్టు.
హుజూర్ నగర్లో 100 పడకల హాస్పిటల్ మౌలిక సదుపాయాలు కల్పనకై కృషి చేస్తున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. వైద్యులు సిబ్బంది కొరత ఉన్నదని, స్టాఫ్ నర్సు ఉద్యోగుల నియామకాలు జరిగిందని అన్నారు. త్వరలో మరిన్ని వైద్య పోస్టులు నియామకాలు జరుగుతాయన్నారు. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని, ఆరోగ్యశ్రీ పథకం కింద 18 రకాల జబ్బులకు ఉచిత వైద్యం అందిస్తున్నామని అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సర్జరీలు, స్టంట్లు లాంటి వాటికి కూడా ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. సూర్యాపేట మెడికల్ కాలేజీలకు స్థల పరిశీలన సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు మంత్రి దామోదర రాజనరసింహ. మీకు సివిల్ వర్క్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో మీరు పేపర్ మీద పెట్టి దాన్ని అంచనా వేసి కలెక్టర్ గారు రేపటిలోగా దయచేసి మీరు ఈ అంచనాలు వేసి అలాంగ్ విత్ ఎక్విప్మెంట్ మీరు ప్రాపర్ ఛానల్లో పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మినిస్టర్ గారు శాంక్షన్ చేస్తారని చెప్పి అసూచారు. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో మరి ఎక్కడెక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మీరు ఈ రోజే దాన్ని అదనపు గది కావాలన్నా, ఓటీ కావాలన్నా, మీకు ఇంకోటి కావాలన్నా మీరు దయచేసి అది లిస్ట్ అవుట్ చేసి పంపేయండి. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ కి సంబంధించిన హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా మరింత మెరుగైన సేవలు అందించడానికి, మరింత మెరుగైన మౌలిక వస్తువులు కల్పించడానికి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజు ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడు మనం అందరం కూడా కూర్చొని అది సరిగ్గా రిప్రజెంట్ చేసి మరి హైదరాబాద్ లో ప్రభుత్వం తీసుకుపోతే తప్పనిసరిగా అది మంజూరైతుందని చెప్పి నా ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. డాక్టర్ సివిల్ సర్జన్స్ కానీ 35 టోటల్ 68 శాంక్షన్ 51 16 are present. Don't tell me other, just tell me one thing. Just tell me one thing. What is the total sanctioned cadre strength in Suryapeta? 69. I have got here in Huzur Nagar. The doctor sanctioned is 51, present working is 15, vacant is 35. Regular staff, sir. Out of contract, 6 I am talking about the regular. Regular out of 51, sir. 51, 35 are vacant. Yes, sir. Am I right? And with regard to the staff nurses, sanctioned 25, present 24, 2 are 25, 26, 24, 2. So overall vacancies are 27. This is with regard to the regular. So you are talking about what? Outsourcing. Contract. Contract. Out of 18, 6 are present, sir. Out of 18, 6 doctors are working, sir. so see the labor. Yes. So in principle, the government has taken a stand. We are falling short of doctors, the other medical staff, so particularly with regard to the medical colleges. Including the medical colleges, we in principle have taken a stand that we will go for the local recruitment where the collector will be the chairman of the recruitment board along with the principal or the superintendent of the concerned hospital and the college. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న తలపెట్టిన కార్మిక భారత్ బంద్ను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సిఐటియు శ్రామిక భవన్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందన్నారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, జాయింట్ ప్లాట్ఫార్మ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఫిబ్రవరి 16వ తారీఖు జరిగేటువంటి కార్మికుల సమ్మెను
గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చి 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ విధానాల వల్ల దేశం తిరోగమన స్థానంలోకి వెళ్ళింది. మన దేశంలో గడిచినటువంటి 50 ఏళ్లలో ఎప్పుడూ పెరిగినంత నిరుద్యోగ సమస్య పెరిగింది. ఆకలి, దారిద్ర్యం, పేదరికం పెరిగాయి. పెట్టుబడిదారుల యొక్క లాభాలు ఈరోజు 30% పెరిగాయి. అదే సందర్భంగా కార్మికుల యొక్క నిజ వేతనాలు పడిపోయాయి. రైతు పండించినటువంటి పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు. గ్రామీణ ప్రాంతంలో పనిచేసేటువంటి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేటువంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దానికి బడ్జెట్లో కోతలు పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి వారికి సేవల కోసం కేంద్రం కొన్ని స్కీములని ప్రవేశపెట్టింది. అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశ, మెడికల్ అండ్ హెల్త్ ఇలాంటి వాటిలో ఆ స్కీములకి ఇప్పటికీ 60% నిధులు పనిచేసింది. మనం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ రంగ సంస్థలే కాదు, విద్య, వైద్యాన్ని కూడా ప్రైవేటీకరించేటువంటి పద్ధతుల్లో ఆ నిర్ణయాలు చేసింది. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాన్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా పెట్టుబడిదారులకు ప్రయోజనం పొందేటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% వాటాలు అమ్మడానికి కోసం, ముఖ్యంగా సింగరేణి కోల్ ఇండియాలో 160 బొగ్గు బావుల్ని, నెల్లూరు నగరంలో ఓట్ల అవకతవకలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. కలెక్టర్ వికాస్ మర్మత్ను జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మాజీ మంత్రి నారాయణ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో మొత్తం 2263 డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయని తెలిపారు. వాటిని వెంటనే పరిశీలించి తప్పులను సరిచేయాలని కోరారు. 15వ తేదీ వరకు కలెక్టర్కు డెడ్ లైన్ ఇచ్చామని అన్నారు. లేని పక్షంలో నేరుగా ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని ఓటర్స్ వెరిఫికేషన్ దాని మీద అజీజ్ గారు, నేను, శ్రీనివాసరెడ్డి మరియు మిగతా పార్టీలు కూడా కలవటం జరిగింది. అయితే మన కొత్తగా వచ్చిన ఓటర్ లిస్ట్ ఏదైతే వచ్చిందో, అంటే ఫైనల్ డ్రాఫ్ట్ కాపీ, డ్రాఫ్ట్ కాపీ అనుకో ఫైనల్ కాపీ అంటారు. దాంట్లో ఈరోజు మేము కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేసాం. ఫిజికల్గా చెక్ చేయాల, కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేస్తే 2200 డబులింగ్ ఉన్నాయి. 2200. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఫస్ట్దే 208వ బూత్, 208 అదే పేరు 2 సార్లు, డోర్ నెంబర్లు అదే. ఈ విధంగా 2200 ఈరోజు 2263 కమిషనర్ గారికి ఇచ్చాను. అంటే ఇది మా పని కాదు, అది వాళ్ళ పని, ఇది కమిషనర్ గారి పని, అది అధికారులు చేయాల్సిన పని. నేను 3 వీక్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఒక 14 పేర్లు ఇచ్చా 16వ డివిజన్లో. ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళు లేరు అక్కడ, ఇప్పుడు వెళ్ళిపోయారు. వాళ్ళు డిలీట్ చేయలే, ఒక నాయకుడు డిలీట్ చేయొద్దన్నాడంట. వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేస్తారని 3 వారాల క్రితం ఇస్తే నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు 4 పేర్లు డిలీట్ చేశారు, మిగతా చేయలే. ఆ రోజు నేను చాలా గట్టిగా చెప్పాను, నేను కోర్టుకు పోతాను డిలీట్ చేయంటే. నెక్స్ట్ డే డిలీట్ చేశారు. అంటే మేము ఎలా చేయగలం? ప్రతిసారి మేము ఐడెంటిఫై చేసి ఇవ్వటం
అందుకని ఇప్పుడు కమిషనర్ గారికి చెప్పాను, 2200 ఇచ్చాను. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, దాదాపు 7 నెలల నుంచి దీనికి స్పెషల్ ఎక్సైజ్ నేనే చేస్తున్నా. ఆల్టర్నేటే మా పార్టీ వాళ్ళకి బిఎల్ఏలు కావచ్చు, పార్టీ వాళ్ళకి కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఆల్టర్నేట్ డే నేను టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడుతున్నా. నిష్పక్షపాతంగా చేయండి. ఒక్క దొంగ ఓటు మనకొద్దు, వేరే వాళ్ళకు కూడా దొంగ ఓటు ఉండటానికి లేదు, ఎవ్వరికి ఉండటానికి లేదు. మీరు నిష్పక్షపాతంగా చేయండి. బిఎల్ఓలు కూడా అది చెప్పమన్నా, ప్రతి బిఎల్ఓకి చెప్పండి, నిష్పక్షపాతంగా చేయమనండి. మనకు అవసరంలా, వాళ్ళకి అవసరంలా అని చెప్తే, ఇంకా యాక్చువల్గా 2200 డబులింగ్ వచ్చినాయంటే అసలు ఏమని అర్థం? అందుకే నేను చాలా క్లియర్గా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని ఓటర్స్ వెరిఫికేషన్ దాని మీద అజీజ్ గారు, నేను, శ్రీనివాసరెడ్డి మరియు మిగతా పార్టీలు కూడా కలవటం జరిగింది. అయితే మొన్న కొత్తగా వచ్చిన ఓటర్ లిస్ట్ ఏదైతే వచ్చిందో, అంటే ఫైనల్ డ్రాఫ్ట్ కాపీ, డ్రాఫ్ట్ కాపీ అనుకో ఫైనల్ కాపీ అంటారు. దాంట్లో ఈరోజు మేము కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేసాం. ఫిజికల్గా చెక్ చేయాల, కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేస్తే 2200 డబులింగ్ ఉన్నాయి. 2200. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఫస్ట్దే 208వ బూత్, 208 అదే పేరు 2 సార్లు, డోర్ నెంబర్లు అదే. ఈ విధంగా 2200 ఈరోజు 2263 కమిషనర్ గారికి ఇచ్చాను. అంటే ఇది మా పని కాదు, అది వాళ్ళ. విశాఖ ఐపీఎస్ రవిశంకర్ ఆదేశాలతో సిటీలో పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. జాయింట్ కమిషనర్ ఫకీరప్ప ఆధ్వర్యంలో 10 కేజీల గంజాయి, 14 కేజీల బంగారం, 8 లక్షల నగదు, ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాటి విలువ 7 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా తనిఖీల్లో పాల్గొన్న సిబ్బందిని జాయింట్ సిపి అభినందించారు. తెలంగాణలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంది. తెలంగాణ ప్రయోజనాలను నష్టం వాటిల్లితే జంక్ సైరన్ మోగిస్తానన్నారు కేసీఆర్. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడేందుకు చలో నల్లగొండకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ చీఫ్. తెలంగాణ భవన్ వేదికగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్పై, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై యుద్ధం ప్రకటించారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దక్షిణ తెలంగాణ రైతులకే కాకుండా హైదరాబాద్ తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవన్నారు. తెలంగాణ హక్కుల కోసం మళ్లీ పోరాడదామని కేడర్కు పిలుపునిచ్చారు కేసీఆర్. కృష్ణా జలాలను కేంద్రానికి అప్పగిస్తే ఊరుకునేది లేదని, ఎంతటి పోరాటానికైనా తెగించి పోరాడతామన్నారు కేసీఆర్. తెలంగాణ హక్కుల సాధన కోసం చెలో నల్లగొండకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. ఈ నెల 13న నల్లగొండ జిల్లాలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు. అయితే బీఆర్ఎస్ సభను దృష్టిలో పెట్టుకుని నల్లగొండ ఎస్పీ జిల్లాలో 30 రోజుల పాటు ఎటువంటి ర్యాలీలు, బహిరంగ సభలపై ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బహిరంగ సభ నిర్వహించి తీరుతామని వెల్లడించారు. కాంగ్రెస్కు అంత భయమెందుకని ప్రశ్నించారు. కృష్ణా జలాలకు సంబంధించి ఎవరెవరు ఏ నిర్ణయాలు తీసుకున్నారో అందరికీ తెలుసునన్నారు బీఆర్ఎస్ చీఫ్. ఇప్పుడున్న మోదీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది అనే విషయం తెలంగాణలో అందరికీ తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో తెలంగాణ ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించలేదన్నారు కేసీఆర్. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రాజెక్టును అప్పగించాలని తనతో చెప్పారని, ఒకవేళ ప్రాజెక్టులు అప్పగించకపోతే మేమే నోటిఫై చేసుకుంటామని బెదిరించారన్నారు. అయినా తాను భయపడలేదన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టుకున్నా సరే, ప్రభుత్వం రద్దయినా సరే ప్రాజెక్టును అప్పగించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పానన్నారు. రేవంత్ రెడ్డి ఉడత బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు కేసీఆర్.
తనను తన పార్టీని టచ్ చేయడం ఆయన వల్ల కాదన్నారు. ఇక తాను అసెంబ్లీకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది, వెళ్ళకపోతే ఏ విధంగా ఉంటుందో త్వరలోనే చూస్తారన్నారు. జిల్లాల పునర్విభజనతో తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చిన గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా కొనసాగుతోంది. ప్రస్తుత హోంమంత్రి తానేటి వనిత, ఆమె తండ్రి కూడా ఇక్కడ తెలుగుదేశం నుంచి గెలిచిన వారే. 1983 మొదలు 2019 దాకా ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచిన ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మొదటిసారి వైసీపీ జెండా పాతింది. మళ్లీ గెలుచుకోవటానికి తానేటి వనితను ఇక్కడికి మార్చి ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేను కొవ్వూరుకు పంపారు వైసీపీ అధినేత. ఈ తాజా పరిణామాల్లో రాజకీయ పరిస్థితి మీద 99 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూడండి. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి కావడంతో గోపాలపురం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో భాగమైంది. గోపాలపురం నియోజకవర్గ పరిధిలో ద్వారకా, తిరుమల, నల్లజర్ల, దేవరాపల్లి, గోపాలపురం మండలాలున్నాయి. తాజా మార్పులు చేర్పుల తర్వాత ఎన్నికల కమిషన్ ప్రకటించిన తాజా ఓటర్ల జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,41,884 మంది ఉండగా వారిలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు 4,500 ఎక్కువ. గోపాలపురంలో కాంగ్రెస్ అభ్యర్థి తానేటి వీర్రాఘవులు 2 సార్లు, తెలుగుదేశం అభ్యర్థి కారుపాటి వివేకానంద 3 సార్లు, హోంమంత్రి తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు 2 సార్లు వరుస విజయాలు సాధించారు. నియోజకవర్గం పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల. దీన్ని చిన్న తిరుపతిగా పిలుచుకుంటారు. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం 7 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు గెలిచాయి. 1972లో ఒక స్వతంత్ర అభ్యర్థి గెలవగా 2019లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిన బాబాజీరావు కూతురు తానేటి వనిత కూడా 2009లో టీడీపీ నుంచి గెలిచారు. గత 2 ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఎదుగుదల స్పష్టంగా అర్థమవుతుంది. 2014లో తెలుగుదేశం తరపున పోటీ చేసిన ముప్పిడి వెంకటేశ్వరరావు 51% పైగా ఓట్లు సంపాదించుకోవడంతో పాటు 11,500కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ముప్పిడికి 20,000 ఓట్లు తగ్గగా తలారికి ఈసారి 28,000 ఓట్లు పెరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు 37,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. జగన్ ప్రభంజనం, అంతకుముందు ఓడిపోవటం వల్ల వచ్చిన సానుభూతి, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లాంటి అనేక అంశాలు ఈ తీర్పును ప్రభావితం చేసి ఉండవచ్చు. ఈ 5 ఏళ్ల కాలంలో వచ్చిన రాజకీయ మార్పులు, ప్రభుత్వం తీరుతెన్నులు, పథకాల మీద ప్రజల సానుకూలత, అభివృద్ధి పట్ల వారి అభిప్రాయం లాంటివి ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలను బేరీజు వేయగలిగే స్థితిలో ఉన్నాయి. అందుకే పార్టీల వారీగా బలాబలాలు పరిశీలిస్తే విజయావకాశాలను కొంతమేర అంచనా వేసే వీలు కలుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాలను నమ్ముకుంది. నిజానికి అదే వాళ్లకు ప్లస్ పాయింట్ కూడా. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు ప్రజలను పార్టీకి దగ్గర చేశాయి. ఇంటికే పెన్షన్ రావటం, ఇంటి దగ్గరే రేషన్ అందటం, పేదలకు ఉచిత వైద్యం అందుబాటు లాంటివి పార్టీకి బలం పెంచాయి. డ్వాక్రా రుణమాఫీ, 0 వడ్డీ రుణాలు కూడా సానుకూల అంశాలే. అయితే ప్రభుత్వ పనితీరు మీద కొన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. రోడ్లు అధ్వాన్నంగా ఉండటాన్ని జనం క్షమించే పరిస్థితి కనపడటం లేదు. ఇక తెలుగుదేశం విషయానికొస్తే ఆ పార్టీ తరపున పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి 5 సార్లు గెలిచి ఉండటం ఇక్కడున్న పార్టీ బలానికి నిదర్శనం. గతంలో రోడ్లు బాగా వేసిందని, పేదల గృహ నిర్మాణానికి చొరవ చూపిందని ఆ పార్టీ చెప్పుకోగలుగుతోంది. అదేవిధంగా ఇక్కడ కమ్మ సామాజిక వర్గం చెప్పుకోదగినంతగా ఉండటం కూడా టీడీపీకి అండ. అదే సమయంలో గత ఎన్నికల్లో తేడా భారీగా ఉండటం ఒక మైనస్ అయితే, ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడాల్సి రావటం మరో మైనస్. జనసేన పార్టీ విషయానికొస్తే మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం, వివిధ సమస్యల మీద పోరాటం, భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడటం, క్రియాశీల సభ్యులకు బీమా సౌకర్యం లాంటివి సహజంగానే కొంత అభిమానం సంపాదించి పెట్టాయి.